మేడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం డివోర్స్ కేసులు. హ్మ్. రీసెంట్‌గానే ఒక న్యూస్ చూసాం. చాలా బాధాకరంగా అనిపించింది. కష్టమో, నష్టమో తెలిసో తెలియకో డివోర్స్ తీసుకుంటారు. మ్యూచువల్ డివోర్స్ తీసుకొని అలిమనీ తీసుకుంటే ఓకే. తర్వాత ఎన్నో కేసులు పెట్టి అలిమనీ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇన్ని కోట్లు కావాలి, ఇన్ని లక్షలు కావాలి అని. అది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయానికి ఒక అతను చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకొని. అవును. దీని గురించి మీరేం చెప్తారు? మేడం యాక్చువల్‌గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేది చాలా సీరియస్‌గా స్టార్ట్ అయ్యి ఒక 10-15 ఇయర్స్ అయింది. ఒకప్పుడు మనకి ఇండియన్ మన కస్టమ్స్‌లో గాని ఇట్లా సాంప్రదాయాల్లో ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే అదే ఇక 7 తరాలు వీళ్ళే జంట అనే ప్రాసెస్ ఉండేది. ఇది వాళ్ళ కుటుంబాలని ఎంక్వైరీ చేసుకోవడం గాని ఏదన్నా ఇంకా జన్మ జన్మల బంధము అన్నట్టు ఫీల్ అయ్యే సిట్యుయేషన్ నుంచి ఫోటో ఆల్బమ్స్, మ్యారేజ్ ఫోటో ఆల్బమ్స్ ప్రింట్ అవుట్లు అయి వచ్చేసరికే కోర్టుల్లో డైవర్స్‌లు అవుతున్న సందర్భాలు. మీరన్నట్లు డైవర్స్‌లు అయితే ఓకే. అట్‌లీస్ట్ కనీసం ఒకప్పుడు లేడీస్‌ని ప్రొటెక్ట్ చేసిన సందర్భాల నుంచి ఇప్పుడు జెంట్స్ ఫ్యామిలీస్‌ని ప్రొటెక్ట్ చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. ఇదంతా మనం ఓరల్‌గా బయట మాట్లాడుకుంటున్నాం. అవును. అదే జెంట్స్ సఫర్ అవుతున్నారు, అనవసరమైన కేసులేస్తున్నారు లేడీసు. అరెరే! అనవసరంగా లైఫ్‌లు స్పాయిల్ అవుతున్నాయి అని. కానీ స్టిల్ ఇప్పటికి నేను అబ్జర్వ్ చేస్తే నాకనిపిస్తుంది అది జనాలు ఫీల్ అవుతున్నారు తప్ప లా సిస్టమ్ ఇంకా ఫీల్ అవ్వల. ఓకే. మెయింటెనెన్స్‌లు ఆర్డర్ చేసే విషయంలో ఒకప్పుడు 500 ఉండే మెయింటెనెన్స్ ఏది ఒక 30-40 ఇయర్స్ బ్యాక్. అవును. భర్త ఏ రేంజ్‌లో అయితే బతుకుతున్నాడో అతని ఇన్‌కమ్ ఏంటో ఆ రేంజ్‌లోనే పిల్లలకి, వైఫ్‌కి ఇవ్వాలి అనే సిస్టమ్ ఉండేది. ఎందుకు అలా వచ్చింది అంటే ఒకసారి పెళ్ళయిన తర్వాత జెంట్స్ మిస్టేక్స్ చేసేవి ఎక్కువ ఉన్నాయి తప్ప లేడీస్ మిస్టేక్ చేసేవి ఒక 20 ఇయర్స్ బ్యాక్ వరకు చూస్తే ఆహ్, చాలా తక్కువ ఉండేవి. అవును. సో దానివల్ల పిల్లల కుటుంబ పోషణ గాని, తనని తాను పోషించుకోవడం గాని ఇవంతా కొంత కష్టం కాబట్టి ఆ మెయింటెనెన్స్‌లు అనేవి ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవ్రీ 10 ఇయర్స్‌కి చాలా వాస్ట్ చేంజ్ వస్తుంది సొసైటీలో. అవును. లేడీస్ మిస్టేక్స్ ఎక్కువైపోయినాయి. అస్సలు అండర్‌స్టాండింగ్ లేకపోవడం, వెరీ షార్ట్ రీజన్స్‌కి, చాలా స్మాల్ రీజన్స్‌కి కాపురాలు నాశనం చేసుకొని బయటకొచ్చేస్తున్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సరే వచ్చిన వాళ్ళు ఏదో సెటిల్ చేసుకొని అవతలకెళ్తారా అంటే మనం ఒక 40 ఇయర్స్ బ్యాక్ లేడీస్‌కి డైవర్స్ అయితే వాళ్ళ జీవితం నాశనం అయిపోద్దనే ఆ ట్రెండ్ మాత్రం ఇప్పటికి అదే కంటిన్యూ చేసుకుంటారు ఇన్నర్‌గా. ఆ రోజు వాళ్ళు కాపురాలు నిలబెట్టుకోవడానికి పడిన కష్టాలు గానీ, లేదా అడ్జస్ట్ చేసుకోవడానికి వాళ్ళని వాళ్ళు మోడిఫై చేసుకున్న విధానం గానీ, ఈ రోజు లేడీస్ మోడిఫై చేసుకోవడానికి రెడీగా లేరు. ఫ్యాషన్ ట్రెండ్, ఇండివిడ్యుయాలిటీ, ఇన్‌కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడము, అసలు అత్తమామలనే సరౌండింగ్ వాళ్ళ ఇంటికి ఉండకూడదు. అసలు చుట్టాల్లాగా వాళ్ళు పండగలకు కూడా రాకూడదు వీళ్ళ ఇళ్ళకి. ఆ చాలా సిట్యుయేషన్‌కి రిస్ట్రిక్షన్స్‌లో యాహ్! కూడుకొని ఉంది ఆ! ప్రస్తుతానికి. ఆ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయిన దాంట్లో వీళ్ళ ఇన్‌కమ్ రేంజ్ ఎక్కువ ఉండడం వల్ల అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఎక్కువ సపోర్ట్ చేయడం. ఇక అమ్మో! మా అమ్మాయిని ఇంత అంటారా, అంత అంటారా ఏమీ నేర్పించరు. నేర్పించరు కదా! మనమే మన సరౌండింగ్ చూస్తూ ఉంటాం. ఎవ్వరు ఏ పనులు నేర్చుకోరు. పాలు తాగడానికి కూడా 25 ఇయర్స్ వచ్చినప్పుడు గారం పోయే సీన్‌లో నుంచి అలా ఫ్యాషన్‌గా తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తున్న సందర్భం. అలాంటి సందర్భంలో అడ్జస్ట్‌మెంట్ లేక 2-3 మంత్స్‌కి విడిపోతున్న కేసులు ట్రెండ్ చాలా పెరిగినాయి. ఇదే డైలాగ్ నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ మన ఛానల్స్‌లో ఎక్కడైనా మాట్లాడినవి వింటే మినిమమ్ 2-3 ఇయర్స్‌లో కాపురాలు పోతున్నాయండి అనే స్టేజ్ నుంచి మంత్స్ 2-3 వచ్చేసి. మంత్స్‌లో విడిపోతున్నాయని అనే స్టేజ్‌కి ఒక 5 ఇయర్స్ నిజంగానే. స్పాన్‌లో దిగిపోయింది. సో ఇలాంటివి వస్తున్నప్పుడు కొన్ని కేసులు ఎట్లా ఉంటాయంటే ఇందాక నేను చెప్పినట్టు సెటిల్మెంట్ చేసుకోకుండా కోర్టులో అనవసరమైన కేసులు. సెటిల్మెంట్ అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళు ఆ రేంజ్‌లో చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్స్‌పెన్సెస్ చాలా తక్కువ ఉండేవి. పెళ్ళంటే సాంప్రదాయం ఉండేది. అవును. ఇప్పుడు ఒక్క మ్యారేజ్ చూడండి మీరు పక్క సందులో పెళ్ళైనా కూడా ఇంటి ముందు పెళ్లి చేసుకునే సిస్టమ్ పోయి అందరూ ఏదైతే మ్యారేజ్ పెద్ద పెద్ద డెస్టినేషన్ వెడ్డింగ్‌లు అంటున్నారు. ఆటిలో చాలా చేసుకోవాల్సిన గ్రాండ్‌గా సందర్భం. అప్పుడు చేసుకుంటున్నారు. 5-10 లాక్స్ దాకా ఎక్స్‌పెన్సెస్. దానికి ఇంకొక ట్రెండ్ వచ్చింది. మనం డాన్స్‌లు వేసుకుంటూ ఇక అవి మనం చెప్పలేం గూడా. అసలు హీరో పెళ్లి కూతురు డాన్స్ చేస్తుంటది, పెళ్లి కొడుకు డాన్స్ చేస్తుంటాడు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా ఇంత రకరకాల ట్రెండ్ వచ్చేసింది. అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్ అయినప్పుడు అది నిలబడదా అంటే 90% నిలబడట్లేదు కాపురాలు. అలాంటి స్టేజ్‌లో మీరు ఇంత ఖర్చు పెట్టి అవన్నీ వసూలు చేయాలి అని అబ్బాయిల దగ్గర వసూలు చేయడానికే చూస్తున్నారు. పెళ్లి ఖర్చులు వీళ్ళకే అవుతున్నాయి, వాళ్ళకే అవుతున్నాయి. డౌరీ సిస్టమ్ చాలా తగ్గిందండి. ఎందుకంటే ఏమి ఇచ్చుకుంటారో మీ అమ్మాయికి ఇచ్చుకోండి అనే సిట్యుయేషన్‌లోనే ఉన్న స్టేజ్ నుంచి మాకింత పెళ్లి ఖర్చులని అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కాబట్టి మీరు ఇంత ఇవ్వాలి. ఆ ఇంత ఇవ్వాలి అనే క్వెషన్ దగ్గర ఇవ్వగలిగేవాడు ఏదో బార్గెనింగ్ చేసి ఇస్తారు. ఇవ్వలేని వాళ్ళు వీళ్ళు ఇంకా వీళ్ళ పవర్ చూపించుకోవడానికి ఆ కేసులు ఎంతలా మిస్‌యూజ్ అవుతున్నాయంటే, మనం రీసెంట్‌గా ఒక కేస్ ఇన్సిడెంట్ చూడొచ్చు. ఆ అమ్మాయికి జడ్జి రిలేటివ్ అవ్వడం వల్ల జడ్జి, అమ్మాయి కలిసి అతను చెప్తున్నా కూడా మీరు విపరీతంగా హెరాస్ చేస్తున్నారు నన్ను అని చెప్తున్నా కూడా అన్నెసెసరీ కేసులతోటి ఈచ్ టైమ్ కోర్టులో అతన్ని హెరాస్ చేస్తే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అవును.
అంటే ఒక పెళ్లి చేసుకోవడం అనేది ఇంత పెద్ద పనిష్మెంట్. ఒకప్పుడు ఒక క్రైమ్ చేస్తే పనిష్మెంట్, ఈ రోజున పెళ్లి చేసుకోవడం పనిష్మెంట్. నిజంగా ఇదొక బిజినెస్ అయిపోయిందని చెప్పొచ్చు మేడం. ఇంత దారుణంగా ఉన్న టైంలో సుప్రీంకోర్టు మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. అరే వేరే కంట్రీల్లో కూడా లేడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, అది మనం నో డౌట్ దాంట్లో. కానీ అక్కడ ఉండే ప్రాసెస్ ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, అప్పటిదాకా వాడు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇచ్చేసి వదిలించడం అనేది కామన్గా ఉంటుంది. తర్వాత పిల్లల చైల్డ్ సపోర్ట్ కూడా అక్కడ బాగానే ఉంటుంది. అది ఆ సిస్టమ్ ఇక్కడ వచ్చేస్తే ఇన్ని నానా రకాల కేసులు ఉండవుగా. నిజమే. అతని ఇన్కమ్ను బట్టి ఇవ్వడం అనేది ఉంటుంది. అప్పటికే కర్మ ఏంటంటే మన ఇండియాలో ఇన్కమ్ రేంజ్ తక్కువ ఉంటుంది జెంట్స్ది. ఉన్నవాడికేమో ఆ రేంజ్లో పోనీ పనిష్మెంట్ ఇచ్చేసి డబ్బు ఇచ్చేసిన పేడ వదిలితే చాలా అన్నట్లు ఉంటుంది. 5 to 7 years కోర్టుల చుట్టూ ఒక్క పెళ్లి వల్ల 2 months మ్యారిటల్ రిలేషన్లో తిరుగుతున్న వాళ్ళు స్టిల్ ఇంకా ఉన్నారు. సైకలాజికల్ డిప్రెషన్స్ ఒకటి విపరీతంగా ఈ టైంలో మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం కోర్ట్స్ ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్ కొంత చేంజ్ అవ్వడం చాలా అవసరం. 1-2 years చాలు ఈ మ్యాటర్స్ డిసైడ్ చేసి సెటిల్ చేయడం కోసం. అలా జరగట్లేదు ఇక్కడెక్కడ. సో అమౌంట్ ఇవ్వాలా, సెటిల్మెంట్, అమ్మాయికి ఇష్టం ఉందా అబ్బాయికి ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టి, ఓకే ఈ కేసులో ఒక పార్టీకి ఇష్టం లేదు, ఇంకో పార్టీని ఫోర్స్ఫుల్గా కాపురం చేయించడం కుదరదు, ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసి కాంపెన్సేషన్ ఆర్డర్ చేసి ఇచ్చి వదిలిస్తే మెల్లగా మళ్ళీ కాపురాలు నిలబెట్టుకోవడానికి ఏదైనా ఛాన్సెస్ ఉండడానికి అవకాశం ఉందని నా ఉద్దేశం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.